హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హలో ఎవరు నువ్వు మధ్యలో వచ్చావు అనుకుంటున్నారా? నేనండి మీ సుప్రజ. మీతో చాలా కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? ఈరోజు ఏం మాట్లాడదామా అని ఆలోచిస్తుంటే సడన్గా మా నాన్న గుర్తొచ్చారు. నాన్నంటే అందరికీ స్పెషల్, అందరూ కనెక్ట్ అయ్యే టాపిక్. సో అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్ మాట్లాడితే మనం జనాలతో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చని నా టాపిక్ నాన్న. లైఫ్లో లాగే నా లైఫ్లో కూడా మా నాన్న అంటే చాలా స్పెషల్. నాన్న అంటే అదొక ధైర్యం, అదొక హ్యాపీనెస్. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు నాన్న వస్తారా అని ఎదురు చూడటం, నాన్న బండి సౌండ్ వినగానే అబ్బా నాన్న వచ్చారు అనే హ్యాపీనెస్. ఎంత లేట్ అయినా కూడా ఒక్కసారి నాన్న బండి మీద అలా ఒక రౌండ్ వేసుకొని వస్తే ఆ కిక్కే వేరు. చిన్నప్పుడు చాలా చిన్న చిన్న హ్యాపీనెస్కి చాలా ఎక్సైట్ అవుతాం కదా. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నాన్నతో చెప్పుకుంటే అరే నీకెందుకురా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా అనే ఒక్క మాట మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటిది ఎంతోగానో మనం ప్రేమించే మన నాన్న మనకి దూరం అయితే అది చాలా 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 పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ముందు రోజు వరకు హ్యాపీగా ఉన్న లైఫ్ సడన్గా నాన్న లేరు, ఇకపై నాన్న రారు, నాన్న ప్రేమ మనకి ఉండదు, నాన్నని చూడలేము అనే బాధ చెప్పలేను. నేననే కాదు, నాలాగే ఎంతోమంది బాధను ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్య వచ్చిన కోవిడ్ మనకి నిరూపించింది ఏంటంటే జీవితం అనేది శాశ్వతం కాదు. ఏ క్షణం ఏమైనా జరగచ్చు. ఈ రోజున్న మనిషి రేపొద్దున ఉండడో లేదో తెలియదు. అలాంటి పరిస్థితి చాలామంది ఫేస్ చేశారు. ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ నాన్నని కోల్పోయారు. ఎన్నో ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి. కోవిడ్ మనకి చాలా నేర్పించింది. ఈ డబ్బులు, ఆస్తి, అంతస్తులు ఏవి మనకి అవసరం లేదని. ఈరోజు మన చుట్టూ ఉన్న బంధువులు, స్నేహితులు మనకు కష్టంలో రారని, మన జీవితం మనమే పోరాడాలని, లైఫ్లో ఏది శాశ్వతం కాదు, ఏది మన చేతుల్లో లేదు అనే గుణపాఠాన్ని మనకి చాలా బాగా నేర్పించింది. సో నా సజెషన్ వచ్చేసి వీలైనంత టైం మనకి నచ్చిన వాళ్ళతో, మనం కోరుకున్న వాళ్ళతో, మనల్ని ప్రేమించే వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి అనేది నా సజెషన్. నాలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే మా నాన్న ఒక్కసారి వస్తే బాగున్ను, ఆయనతో ఈ విషయం చెప్తే బాగున్ను, లేదా ఆయనతో ఈ టైం స్పెండ్ చేస్తే బాగున్ను, లేదు అంటే అరే ఆయన ఉండుంటే ఇలా జరిగిండేది కాదే అని ఒక ఫీలింగ్. బట్ ఒక్కసారి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయాక ఇంకా మన చేతుల్లో ఏం లేదు. బట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎక్కడున్నా కూడా మన అందరికీ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో మనం ఇక్కడ హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి నాలాగా బాధపడుతున్న వాళ్ళ కోసం అందరికీ, అలాగే గ్రేట్ ఫాదర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. సో మీ కామెంట్స్ ఏమైనా ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఉన్నా ప్లీజ్ నాకు రిప్లై చేయండి. ఖచ్చితంగా ఫాలో చేస్తాను. థ్యాంక్ యూ.